డిఎంహెచ్ఓ అధికారిని అన్నప్రసన్నపై జరిగిన దాడిని మాదిగ మిత్ర మండలి, మాదిగ హక్కుల దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని అన్నప్రసన్న కుమారి పైన దాడికి పాల్పడిన ఆ దాడిలో వైద్యులపై, హాస్పిటల్ నిర్వాహకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం హాస్పిటల్ సందర్శించడం కోసం వస్తే లింగ నిర్ధారణ స్కానింగ్ రూమ్ తాళం పెట్టిన హాస్పిటల్ యాజమాన్యం, జిల్లా డిఎంహెచ్ఓ అధికారిని మర్యాద లేని హాస్పిటల్ నిర్వాహకులు ఒక దళిత మహిళ అని చిన్నచూపు చూస్తూ స్కానింగ్ రూమ్ తాళాలు కూడా ఇవ్వకపోవడంతో వెంటనే ఎంఆర్ఓను పిలిపించి తన ఆధ్వర్యంలో జిల్లాధికారి హాస్పిటల్ సిబ్బంది తాళాలు పగలగొట్టడం జరిగిందన్నారు. దాంట్లో బయటపడ్డ స్కానింగ్ బాగోతాలు జీర్ణించుకోలేని హాస్పిటల్ యాజమాన్యం తనపై దాడి చేయడం కాకుండా మమతా హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ నాగిరెడ్డి రాజశేఖర్, అలాగే పిల్లల డాక్టర్ కాస్య శ్రీనివాస్, మాజీ మేయర్, ఒక దళిత మహిళ అధికారి అని కూడా చూడకుండా చంపేస్తామని బెదిరించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా అందుకు కారణమైన హాస్పిటల్ యాజమాన్యంపై, డాక్టర్లపైన చర్య తీసుకొని వారి హాస్పిటల్ సీజ్ చేయాలని, సపోర్ట్గా వచ్చిన ప్రజా ప్రతినిధులపైన చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే జిల్లా ఆరోగ్య శాఖ అధికారి అయినటువంటి ప్రసన్న కుమారి, ఆమె ఏదైతే మమతా హాస్పిటల్లో మగపిల్ల ఆడపిల్ల అని చెప్పని ఏర్పాటు చేసే యంత్రము అందులో ఉంది. ఆడపిల్ల అడుపులో ఉన్నదంటే తీసేయడం అనేది అమానుషము, అది చట్టరీత్యా నేరము అని చెప్పని ఆ అధికారి ఆమె వచ్చి ఇంక్వైరీకు రావడం జరిగింది. ఆమె ఇంక్వైరీకు వచ్చిన వెంటనే మమతా హాస్పిటల్లో ఒక రూమ్లో ఉంది అని చెప్పి అంటే ఆమె డ్యూటీ ఆమె చేయడానికి వచ్చే దానికి తాళం వేయడం జరిగింది. ఆమె వెంటనే ఈ లాకు తీయండి అని చెప్పి అంటే లాకు తీయక ఆమెను బెదిరియడము, చంపుతామని చెప్పని బెదిరియడము చాలా సిగ్గుచేటు. ఎవరైతే మేయర్ గారు, కార్పొరేటరు మంకాలి స్వామి కూడా వారు పోయి ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా రాజకీయ నాయకులుగా ఉండాలి, కానీ ఒక అధికారిని చంపుతామని చెప్పని బెదిరియడం అనేది చాలా బాధాకరము. ఆమె ఒక మహిళ, అందులో ఒక దళిత మహిళను పట్టుకొని నాగిరెడ్డి వాళ్ళ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కలిసి కూడా ఆమెను చంపుదామని చెప్పని బెదిరియడం అనేది చాలా బాధాకరము. ఈరోజు చట్టం పని చేయాలి. పోలీసులు ఖచ్చితంగా దాని మీద సమగ్ర చర్య తీసుకోవాలి అని చెప్పని వాళ్ళ మీద. ఎందుకంటే ఎవరైతే తప్పు చేసినా తప్పు, ఆమె ఒకవేళ వచ్చి మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఏమన్నా డబ్బులు కూడా ఇంకేదన్నా చేస్తే ఆమెను కంప్లైంట్ చేయాలి తప్ప ఆమె డ్యూటీ ఆమె చేస్తే నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పని ఆమెను బెదిరియడం అని చెప్పి అనేది ఈరోజు ఏదైతే డాక్టర్ల మీద ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని పోడగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి మేము వెంటనే చర్య తీసుకోవాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలం అంతా కలిసి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సమావేశంలో మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్లూరి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పల్లెబాబు, మాదిగ హక్కుల దండోరా జిల్లా నాయకులు మైస రవీందర్, గొట్టె తిరుపతి, రమేష్, నాగేష్, రాములు, ఈదునూరు కొమరయ్య, మటూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.